హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిత డైరీస్. ఇక్కడ చూడండి, ఉప్మా చేస్తున్నాను. పక్కనే టీ కూడా పెట్టుకున్నాను. పాలు కాచిన గిన్నెలోనే టీ కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడ తోడు వేయడానికి, పిల్లలకి ఇవ్వడానికి కొన్ని పాలు పక్కకు తీసుకున్నాను. ఇక్కడ ఎసరు కాగిపోయింది కదండి, రవ్వ వేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తాను మీకు. చూడండి టీవీ చూస్తున్నారు. ఇవాళ సండే కదండి, అందుకనే మేము కొంచెం లేట్గానే లేచాము. నిన్న పప్పు గట్ట ఏమీ నానపోసుకోలేదు. ఇంకా అందుకే రవ్వ ఉంటే ఉప్మా చేస్తున్నాను. కానీ ఈ ఉప్మా వాళ్ళు తినరండి. అసలు మా పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు, అస్సలు తినరు వాళ్ళు. కానీ ఇంకేదో ఒకటి చేయాలి కదా అని చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ టీ కూడా కాగింది. ఇది మాగాయ పచ్చడి అండి. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడి నుంచి తెచ్చుకున్నాను. ఇది వేసి మా పిల్లలకి ఇచ్చేస్తాను. మరి తింటారో ఏం చేస్తారో. ఇలా ఇద్దరికీ వేసిస్తున్నాను. చూడండి, ఇంక ఇలా టీవీ చూస్తా టీవీ ముందు కూర్చుని చూస్తూ ఉంటారు తినకుండా. కొంతసేపటికి మళ్ళీ తీసుకొచ్చేసి వంటగదిలో పెట్టేస్తారు. ఇంక ఇది ఆ రోజు ఈవినింగ్ అండి. సండే ఫాదర్స్ డే కదా, మా వాళ్ళు చూడండి వాళ్ళ డాడీకి ఒక పెద్ద చాక్లెట్ తెప్పించారు. వాళ్ళ డాడీకి ఇద్దామని. వాళ్ళ డాడీకి తెలియకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు. వాళ్ళ డాడీ వచ్చాక ఇస్తారు. ఇక్కడ ఫ్రిడ్జ్ మొత్తం నేను మ్యాంగోస్తో నింపేసాము. ఎందుకంటే బయట పెడితే త్వరగా పాడైపోతాయి కదండి, ఫ్రిడ్జ్లో పెడితే కొన్ని రోజులైనా ఉంటాయి కదా అని. ఇది నెక్స్ట్ డే. ఇక్కడ పాలు కాస్తున్నాను, పక్కనే గుడ్లు ఉడికిస్తున్నాను. ఇంకా మునక్కాయ, జీడిపప్పు, ఎగ్స్ వేసి కర్రీ చేద్దామని. మా వాళ్ళు ఇంకా లెగలేదండి, పడుకునే ఉన్నారు. చూడండి, ఇంకా మా వాళ్ళు లేచేలోపు నేను ఇంకా వంట చేసేసుకోవాలి. ఇలా బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక ఇలా జీడిపప్పు వేసుకోవాలి. ఈ జీడిపప్పుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, కర్రీ చాలా బాగుంటుంది అసలు. ఆనియన్స్ ఎక్కువ కోసుకోవాలండి, అలా అయితేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుని ఎగ్స్ కూడా వేయించుకోవాలి. మేము ఉన్నది నలుగురమే అయినా ఎగ్స్ మాత్రం 5 వేసానండి. ఎందుకంటే ఎప్పుడూ అలాగే వేస్తాను. ఎందుకంటే ఎగ్స్ కొన్ని పాడైపోతాయి కదండి, ఎందుకన్నా మంచిదని 5 వేసాను. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా గిన్నెలోకి తీసేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా పక్కన గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. నేనే వీడియో తీసుకోవడం వల్ల నాకు కుదరడం లేదండి సరిగ్గా చూపించడం. ఇలా ఆనియన్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా మొత్తం గరిటెతో కలుపుకోవాలండి. ఆనియన్స్ మాత్రం మంచిగా బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే కర్రీ అస్సలు బాగోదు. ఆనియన్స్ పచ్చి పచ్చిగా తగులుతాయి.
ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టుకుందాము. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూడండి, చాలా వరకు ఫ్రై అయిపోయాయి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ములక్కాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ములక్కాయ ముక్కలు, ఎగ్స్, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుని కొంచెంసేపు ఉడికించుకుని కొన్ని వాటర్ పోసుకుని అలా ఉడికించుకోవాలి. మ్యాక్సిమం కర్రీ రెడీ అయిపోయినట్టేనండి, మీకు మొత్తం చూపించలేదు. ఇక్కడ ఈ శారీస్ అన్నీ స్టిచ్చింగ్ చేయాలండి, నావి కాదు, పక్కన వాళ్ళు ఇచ్చారు ఫాల్స్లు, అంచులు కుట్టమని. ఇవన్నీ కుట్టి వాళ్ళకి ఇచ్చేయాలి. మిషన్ ఊరికి వెళ్ళే ముందు తీసానండి, మళ్ళీ ఇప్పుడు తీసాను. మొత్తం దుమ్ము పట్టేసింది. మేము ఉండే ఏరియా ఎక్కువగా దుమ్ము ఉంటుందండి, ఇల్లు కూడా దుమ్ము పట్టేస్తాయి. ఎప్పటికప్పుడు దులిపినా కానీ దుమ్ము ఉంటానే ఉంటుంది. అసలు ప్రతి దాని మీద దుమ్ము ఇలా పేరుకుపోయి కనిపిస్తుంది. చూడండి, ఇవి దార్ప్రేళ్ళు. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే పెడతానండి, బ్లౌజు సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలి అని. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదండి, నా సొంతంగా నా ఓన్గా నేను ఫోన్లో వీడియోస్ చూసుకుని నేర్చుకున్నాను. చాలా సింపుల్గా కట్ చేస్తాను బ్లౌజు, చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి. బయట వాళ్ళకు కూడా చాలామంది కుడతాను నేను. చూడండి, ఇక్కడ బాపిల్లోకి దారం ఎక్కించుకుంటున్నాను, బాపిల్లో పెట్టడానికి దారం. ఆ వీడియో కూడా కావాలంటే కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ దారం పైకి తీస్తున్నాను. ఇప్పుడు ఈ శారీకి అంచులు కుట్టి ఫాల్స్ వేస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.